శూర్పణి అందురే సుకుమారి వినవినను శూర్పణి అందురే సుకుమారి వినవినను రావణుడు అన్నయే లంకా నగరంబునేలే అయితే నా ఊళ్ళో నేనే పాట పాడాలి, బతుకమ్మ పాట. నా వెనుక అందరు అనాలి, ఊళ్ళో పెద్ద బతుకమ్మ అంటే నాదే. నేను పాట పాడితేనే అందరు వెనుకాలి, అందరు కోరస్ ఇయ్యాలి. అయితే ఇక దసరా పండుగ వస్తుంది, ఎప్పుడు బతుకమ్మ పండుగ వస్తుందో, ఎప్పుడు సద్ర బతుకమ్మ వస్తుందో అని నేను ఎదురు చూస్తాను. నా మూడు 3 ఏళ్ళ బొంబాయి పోయి 3 ఏళ్లకు ఒక్క సీరన్న పంపిండాల. ఇక పోయిన దసరాకు పంపిండు. ఇక 3 ఏళ్లకు మతి పడ్డది పెళ్ళాం మీద. కొరియర్ లో మంచి సీర పంపిండు. అబ్బా నా మొగనికి 3 ఏళ్లకు గింత పారం పుట్టినట్టు ఉన్నదని ఆ సీరను మంచిగా బీరువాలో పెట్టుకున్నాను. బీరువాలో పెట్టుకొని ఎప్పుడు సద్ర బతుకమ్మ వస్తుంది, ఎప్పుడు ఆడుకుంటానా అని చూస్తానా. నేను అటు ఇటు సద్ర బతుకమ్మ రానే వచ్చింది.
వచ్చినాక మంచిగా ఆ ఇంటికి ఈ ఇంటికి మీ ఇంటికి మీ తాత ఇంటికి తిరిగిన ఆ పువ్వు ఈ పువ్వు అందరి ఇళ్ళకి తిరిగి గింతెత్తు బతుకమ్మని వేరిచ్చిన ఇక ఇంతెత్తు బతుకమ్మని వేరిచ్చి ఇక నేను అందరూ పెద్ద పెద్ద బతుకమ్మలు అందరికంటే పెద్దగా నాది ఉన్నాను నా పేరు సుబ్బు అని అంటారా ఊళ్ళో పేరు వేరే సుబ్బక్కర నేనేనా ఇది ఇక పెద్ద బతుకమ్మని వేరిచ్చిన వేరిచ్చి స్నానం చేద్దామని బాత్రూమ్ లో వచ్చిన ఆడికి 3-4 అవుతుంది ఇక బతుకమ్మ ఆడే టైం అవుతుంది అంటే స్నానం చేయంటే బతుకమ్మ వేసిన అదే స్నానం చేయకముందే బతుకమ్మను వేరిచ్చి బాత్రూమ్ లో వచ్చిన ఇక ఎవరన్నా వేరుతారా అట్లా ఇక అందరూ బతుకమ్మ ఎత్తుకున్నారు ఓ సుబ్బు రావే మేము పోతున్నాం రావే చెప్ప రావే అరబట్టి అయ్యో బతుకమ్మను ఎత్తుకొని ఫోనే పోతారు అని చెప్పి నేను ఆళ్ళెంబడేగబడ్డా చూసుకోలే ఇక ఆళ్ళెంబడేగబడ్డాక ఆడ చిన్న పిల్ల కాలువ ఉన్నది నీకు నీళ్లు ఉన్నాయి ఉల్లా ఆ నీళ్లు ఉంటే అందరు సింగులు లేవట్టుకున్నారు మెల్లమెల్ల గిట్ల నడుస్తారు బురద అంటుంది అని ఇక నేను లేవాడితే నాకేమున్నది బాత్రూంలోకి వెళ్ళి నేనే పడితే అయ్యో నా మానంబాయ అయ్యో నా ఇజ్జత్ బాయ్ అన్న ఇంటికి వచ్చి నా మొగడు పంపిన చీర తీసింది ఉల్లా బీరువాలకి వెళ్ళి తీసి మంచి అత్తర కొట్టి పెట్టిన దాన్ని మంచి వాసన వస్తుంది ఇక కట్టుకుంటే నా మొగనికి ఎన్ని మూరల చీర కట్టుతో నా పిల్లవని తెలియదా ఇక మంచిగా సింగులు మాత్రం మంచిగా అందుతుంది ఆ చీర వెనుక గోషికి అందుతలేదు పొంగు మంచిగానే కింది దాకా వస్తుంది సింగు మంచిగా వస్తుంది పొంగు మంచిగా వస్తుంది అని గోషికి అందుతలేదు అయ్యో మరి ఇజ్జతి పోదా గోషి తక్కువ ఉంటే ఎక్కడ నువ్వు ఇజ్జతి పోదా అన్న అటు ఇటు చూసిన ఇక మా నాన్నవ పన్న మంచం నూనెకత్తాడు ఉండను నూనెకత్తాడు గింత పొడుగు తెంపిన మంచిగా నానబెట్టిన నీళ్ళలో నానబెట్టి మంచిగా దానికి గట్టిగా ముడిపెట్టి గట్టిగా చెక్కి బతుకమ్మ ఎత్తుకొని అందరి ఇట్లా పెద్ద బతుకమ్మను ఆడబెట్టినగా బతుకమ్మ ఎత్తుకొని పోయినాయిగా ఆ గోషి చీరలు అప్పట్లో నేను ఇప్పుడు మొన్న లంగోని ఎత్తాడా కాదు గోషి చీరే కడుతుంది నేను పోయిన దాసరకు ఇక చూడు ఇవాళ రేపేమో సమ్మన్న డీజే బాక్సులు పెట్టబట్టే చేతులు లేకుంటేనేమో కోలలా నోరార పాట పాడతారు రాళ్ళ మీరు ఎవరు పాడతారే డీజే సాంగులు అదినే ఇక గట్ల కాదు మేము పోయిన దసరాకి ఎంత గమ్మతి బతుకమ్మను పెట్టిన ఆడతాను ఇక చూడు రామ 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 ఇట్లా ఆడతాను ఇక ఇట్లా అంగుకుంటా లేవా అన్నాయ గిట్ల కొట్టుడు కాదు అంగుడు లేచుడా నా ఎలుకది ఏమంటాను తెలుసా నా ఎలుకది వస్తు బాగా నేను వాడతాను నాకంటావు నేను వాడేదాన్ని ఎందుకు ఆ పిల్లని నేను ఆపితే అదేమని వాడుతుంది సత్తులే గుక్కేరు గిట్ట వాడతాను నేను అనుకుంటే నులకతాడు ఇట్లా తడిపిన అంగుటానికి లేచడానికి అది గత వాడతాను సత్తులే బుక్కేరు పిత్తులే ఇచ్చేరు అని అది వాడవచ్చు ఇంకోటి ఎలుకది ఏమంటాను తెలుసా పదిలమే సుబ్బక్క పాటలని ఎడవసే వెనుక పెట్టుకొని చూసిండు ఇక అంగుడు లేచడానికి ఒకటే పూరి ఉన్నది ఇక నా ఇద్దరు పోతే ఇంత గోసి ఉట్టే తెగుతా తెడ్డు వాయో